ప్రైజ్ లార్డ్. ఈ గురుపుడి శివాంజలి వాయిస్ కు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి బైబిల్ నుంచి ఆదికాండం 1 అధ్యాయంలో కొన్ని వచనాల వరకు కూడా మనం ఏం చేస్తున్నామంటే కొన్ని సత్యాలు అనేవి తెలుసుకుందాం. అంటే దేవుడు స్పష్టంగా మనతో ఏం మాట్లాడుతున్నారు అనే అంశాలన్నీ కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజున కొన్ని సత్యాలు తెలుసుకోవడానికి ముందుగా ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడా నీకు వందనాలు, శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదకరమైన దేవుని యొక్క మాటలు మున్ముందు రోజుల్లో మనం అనేకమైన సత్యవాక్కులను దేవుని ద్వారా తెలుసుకుందాం, ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ దేవుడు ఈ యొక్క సంవత్సరంలో మీ జీవితాలని ఆశీర్వాదకరంగా దేవుని వైపు నడిపింపబడాలని, అలాగే దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా దీవించాలని కోరుకుంటూ మరి దేవుని యొక్క వాక్యాలకు వెళ్దామా? ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం చూసుకుంటే మరి ఆదికాండం 3వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలైనగా ఆమె జీవం గల ప్రతి వానికి తల్లి. దేవునికి స్తోత్రం. ఆదాము తన భార్యకి ఏం పెట్టారండి? పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ రోజున మరి పేర్లు అనేవి ఎలా పెడుతూ ఉంటారు అనే అంశం మీకు తెలియచేయాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటి మానవుడిగా ఆదాము హవ్వమ్మ ఉన్నారు కాబట్టి వారికి తల్లిదండ్రులు పేరు పెట్టే స్థితి లేదు. అందుకనే ఆదాము గారే హవ్వమ్మకి పేరు పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆది కాండంలో మరి అనేకమైన సంఘటనల గురించి మనం తెలుసుకున్నాం. ఆదాము హవ్వమ్మ గారికి వచ్చిన శాపాలు, వారు ఎలా మరణానికి అప్పగించారు, ఆ మరణం నుంచి తప్పింపబడి నిత్య జీవానికి వెళ్ళాలంటే యేసు ఒక్కడే మార్గం అన్న సత్యాన్ని కూడా మీకు తెలియజేయడం జరిగింది. ఈ రోజున మరి ఆదాము గారు హవ్వమ్మకి ఏ రీతిగా పేరు పెట్టారు, ఆ పేరుకు తగ్గ జీవితం మరి ఆమెలో ఉందా లేదా అనే సత్యాన్ని మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదాము మరి తన భార్యకి హవ్వ అని పేరు పెట్టెను. హవ్వ అనే పేరుకు అర్థం ఏంటండి? జీవము గల ప్రతి వానికి కూడా తల్లి. అంటే ఈ సర్వ సృష్టిలో ఉన్న చతుష్పాద జంతువులే కానీ, జీవజల చరములే కానీ, పశుపక్ష్యాదులే కానీ వాటన్నిటికీ కూడా నీవే తల్లివి. అంటే నీవే మొట్టమొదటి స్త్రీవి కాబట్టి వీటన్నిటికీ కూడా తల్లివి. తల్లి ఎలా ఆదరిస్తుందండి, ఎలా ప్రేమిస్తుందండి? వాటన్నిటిని కూడా ఒక బాధ్యతగా చూసుకునే మనస్తత్వం కలిగిన స్త్రీగాని ఉండాలని మరి ఆయన మరి ఆ హవ్వమ్మ అనే పేరును మరి ఆదాము యొక్క భార్యకు పెట్టడం జరిగింది. అంటే సృష్టిలో ఉన్న వాటన్నిటికీ కూడా నువ్వు ఒక తల్లివి అన్నట్లుగా ఆయన ఆ పేరును పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున పేరు పెట్టడం అనే అంశంలో చూసుకుంటే అండి అనేక మంది అనేక రకాలుగా పేర్లు పెడుతూ ఉంటారు. ఎలా అంటే మరి చైనా వాళ్ళు చూసుకుంటే అండి పేరు ఎలా పెడుతూ ఉంటారంటే వారు ఒక రూపాయి కాయిన్ ఏదో ఒక కాయిన్ అనేది పైకి విసిరి మరి ఆ కాయిన్ అనేది తిరిగినంత సేపు తిరిగి మరి ఆ యొక్క ఒక శబ్దం అనేది ఇస్తూ అది ఆగిపోతుంది. అది చూయి చాంచి అని ఏదైనా ఒక శబ్దం వచ్చిందనుకోండి, ఆ శబ్దం ప్రకారం వారు పేర్లు పెట్టుకోవడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వారు ఆ కాయిన్ ద్వారా వచ్చిన ఆ శబ్దం ప్రకారం ఆ పేర్లు అనేవి వారి బిడ్డలకు పెడుతూ ఉంటారు. అలాగే అనేక మంది అనేక రకాలుగా మరి ఏం చేస్తూ ఉంటారంటే పేర్లు పెడుతూ ఉంటారు. అంటే ఈ రకముగా కాయిన్స్ ద్వారా వచ్చే శబ్దం ద్వారా పేర్లు పెట్టేవారు. లేకపోతే చాలా మంది ప్రజలు ఎలా ఉంటారంటే పేరు బలం అంటే తిథి, నక్షత్ర, రాసులు, పాదాలు అని చెప్పి వాటిని ఆశ్రయించి వాటి ఆధారంగా పేర్లు పెట్టడం. ఆ పేర్లు పెట్టడం ద్వారా ఆ పేరు ద్వారా వారికి ఆ పేరు బలం అనేది ఉంటుంది. ఆ పేరు బలం కలిగిన వారికి వారితో వివాహాలు చేస్తే వారికి సంతాన వృద్ధి బాగుంటుందని, లేకపోతే వారు ఐశ్వర్యవంతులు అవుతాయని, లేకపోతే వారి వివాహాలు ఆశీర్వాదకరంగా జరుగుతాయని, లేకపోతే వారి వ్యాపారంలో దీవెన ఆశీర్వాదం చూస్తారని చెప్పి అనేక మంది ఏం చేస్తూ ఉంటారంటే పేరు బలాలను చూసుకుని లేకపోతే తిథి, నక్షత్ర, ముహూర్త రాసులను ఆశ్రయించి వాటి ఆధారంగా పేర్లు పెట్టడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున ఈ పేర్లు అనేవి నీవు ఏ రీతిగా పెడుతున్నావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు ఈ రోజున సర్వ సృష్టిని కూడా ఏ రీతిగా చేశారో అన్న అంశం మనం తెలుసుకున్నాం. అంటే ఆయన 4వ దినమున మరి ఏం చేశారండి? సూర్య, చంద్ర, నక్షత్ర మరి రాసులన్నిటిని కూడా ఆయన చేయడం జరిగింది. వాటన్నిటి కూడా ఏ శక్తి అన్నా ఉన్నదా?
వాటిలో ఏ బలమైనా ఉన్నదా, లేకపోతే వాటి ద్వారా ఏ కార్యమైనా జరిగితే అవన్నీ కూడా వినియోగార్థంగా మనకి ఏ రీతిగా ఉపయోగపడతాయనే అంశాలు మనం అనేకమైన భాగాల్లో చెప్తున్నాం. ఖచ్చితంగా ఆ యొక్క ప్రోగ్రామ్ ని మీరు చూడండి. ఖచ్చితంగా ఈ సూర్య చంద్ర నక్షత్రాలు అనేవి మనకి ఏ రీతిగా ఉండటానికి దేవుడు మరి వాటిని కలగజేస్తాడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వాటిలో ఏదో శక్తి ఉంది, వాటిలో ఏదో బలం ఉంది. ఈ తిథి నక్షత్ర రాసుల ద్వారా మరి అవి చూపించే సూచన ద్వారా, ఈ అక్షరం ద్వారా, లేకపోతే అంటే ఈ రోజున నక్షత్రాలు, తిథులు, పాదాలు అంటే వారిని ఒక జంతువుతో పిల్లి ఎలుక అని చెప్పి ఆ నక్షత్రాలకు జోడించి ఈ పిల్లి ఎలుక అనే వారికి వివాహం చేస్తే వారిద్దరూ కూడా వివాహంలో కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటారు. అంటే జగడాలు వారి జీవితంలో ఉంటాయని చెప్పి మరి అలాగే ఆవు, పులి, ఆవేమో సాధు జంతువు, లేకపోతే పులేమో మరి క్రూర జంతువు. వీరిద్దరికి కూడా పడదు, వీరి మధ్య మనస్పర్ధలు వస్తాయని చెప్పి అనేక మంది ఈ రాసుల వారికి, ఈ పేర్లు ఉన్న వారికి, ఈ యొక్క తిథి బల పేరు బలాలు కలిగిన వారికి వివాహాలు చేయడం అనేది జరగదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున నీవు ఆశ్రయిస్తున్న దిన మాస సంవత్సరములు అనేవి ఎందు నిమిత్తం దేవుడు మరి మరి కలగచేశారో అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే నిజంగా వాటిలో ఏ బలము లేదు, ఏ శక్తి లేదు. అవన్నీ కూడా మనకి ఒక సంవత్సరాన్ని, మాసములను, కాలములను తెలియచేయడానికి మాత్రమే అన్న సత్యాన్ని తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఆ భాగాన్ని మీరు చూడవలసిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున ఈ సూర్యచంద్ర నక్షత్రాలు అనే వాటిలో ఏ శక్తి లేదు, ఏ పవరు లేదు. దేవుని యొక్క నోటి మాట ద్వారా కూడా అవన్నీ కూడా కలగడం జరిగింది అన్న సత్యం అని మనం తెలుసుకున్నాం. అంటే ఈ రోజున ఈ పేరు బలంలో ఆశ్రయించి ఆ పేరు ద్వారా, లేకపోతే ఆ పేరు బలం ద్వారా, అంటే ఈ పేరు, ఈ అక్షరం ద్వారా, లేకపోతే ఈ తిథి నామ నక్షత్రాల ద్వారా మనం ఆ యొక్క పేరు బలంలో మన పేరు మార్పులు చేసుకోవడం, లేకపోతే పేర్లు పెట్టుకోవడం ద్వారా మనకు అదృష్టం కలిసి వస్తుంది, మరి సంతానం కలిసి వస్తుంది, లేకపోతే ఐశ్వర్యం కలిసి వస్తుంది, లేకపోతే వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది, లేకపోతే వివాహం ఆశీర్వాదకరంగా జరుగుతుంది. అనేక మంది ఏం చేస్తూ ఉంటారంటే పేరు బలాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. మరి ఇలా మరి ఆశ్రయించడం దేవుని చిత్తమా అంటే క్రైస్తవ జీవితంలో జీవించిన వారే కానీ లేకపోతే మరి తెలిసి తెలియక అమాయకపు స్థితిలో ఉన్న ప్రజలారా దేవుడు ఈ రోజు ఈ రీతిగా మీతో మాట్లాడుతున్నారు. ఈ రోజున ఈ సర్వ సృష్టిని కూడా దేవుడు ఆయన నోటి మాట ద్వారా కలగజేశారు. ఆయన నోటి మాట ద్వారా కలగజేసిన ఈ సూర్య చంద్ర నక్షత్ర గ్రహ రాసులు అనే వాటిలో ఏ పవరు లేదు, వాటి ద్వారా నీకు ఏ యొక్క ప్రయోజనము లేదన్న సత్యాన్ని నువ్వు గుర్తిస్తే పేరు బలాల్లో ఏమీ లేదని నువ్వు తెలుసుకుంటావు. ఒకవేళ ఈ రోజున అనేక మంది ముహూర్తాలని ఈ తిథి ప్రకారం, ఈ రాశి ప్రకారం, లేకపోతే ఈ యొక్క సమయంలో మా యొక్క బిడ్డ జన్మనివ్వాలి అని చెప్పి అనేక మంది మరి ఆపరేషన్లు కూడా, నొప్పులు పడే స్థితి కూడా లేకుండా ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారండి. నాకు దినాన ఒక సంఘటన జరిగింది. ఏ రీతిగా అంటే మరి ఒక వ్యక్తి ఏం చేశారంటే మరి ఒక ఆ పూజారి దగ్గర లేదా ఒక బ్రాహ్మణ్ జ్యోతిష్యానికి చెప్పే ఆ యొక్క శాస్త్రానికి సంబంధించిన ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా కోడలు ఈ సమయానికి ఇన్ని గంటలకి ఈ తిథి ప్రకారం ఇలాగే ఈ సమయానికి ఆపరేషన్ అంటే పిల్లవాడు పుట్టాలి, లేకపోతే పిల్ల పుట్టాలి, అప్పుడు ఈ జాతకం ప్రకారం ఈ బిడ్డ ఆశీర్వాదకరంగా ఉంటాడు, ఆ యొక్క మంచి ముహూర్తం కలిగిన స్థితిని మాకు తెలియజేయండి అని చెప్పినప్పుడు ఇవన్నీ కూడా దేవుని చిత్తంలో జరిగే ఆ యొక్క పూజారే లేకపోతే ఆ శాస్త్రజ్ఞుడే చెప్పాడంట. ఇవన్నీ కూడా దేవుని చిత్తంలో మరి ఆయన ఇచ్చే సమయంలోనే పుడతారు. కానీ మన వల్ల ఈ ముహూర్త బలాలు అంటే మనం ఎలా చెప్పగలమండి? ఒకవేళ మీరు ఖచ్చితంగా ఈ ముహూర్త బలం మీకు కావాలంటే నేను చెప్తాను, కానీ మరి తర్వాత ఏం జరిగినా నన్ను అనద్దు, నన్ను మాత్రం తిట్టుకోవద్దు అని చెప్పారంట. మరి ఆ జ్యోతిషం చెప్పే శాస్త్రవేత్త కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ ముహూర్త బలం అనేది ఆయన ఈ సమయానికి మా కోడలు ప్రసవిస్తే మాకు ఐశ్వర్యం కలిసి వస్తుందని ఆ యొక్క వ్యక్తి ఏం చేశారంటే మరి ఆ సమయానికి ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు కూడా హాస్పిటల్లో జరిగినాయి అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆ హాస్పిటల్‌కి వెళ్ళడానికి కరెక్ట్ గా అదే ముహూర్తానికి, అదే సమయానికి బిడ్డను కనడానికి, ఆపరేషన్ చేయడానికి వారు సిద్ధమైపోయారు డాక్టర్లందరూ కూడా. ఆ సమయానికి ఏం జరిగిందంటే వెంటనే కరెంట్ పోయిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కరెంట్ పోయినప్పుడు పిల్లవాడు పుట్టవలసిన ముహూర్తంలో పుట్టకుండా మరొక ఆహ్, ఒక అరగంట తర్వాత, ఒక 40 నిమిషాల తర్వాతనో పుట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మనం ముహూర్తాలని, లేకపోతే తిథి వార నక్షత్రాలని, లేకపోతే ఏ పేరు బలం కోసమో ఆ యొక్క
ఆ యొక్క పేరు బలాలు బట్టి మన బిడ్డలు ఒక అదృష్టం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, ఐశ్వర్యం వస్తుందనే భ్రమలో ఉంటే జాగ్రత్త. దేవుని చిత్తం లేకుండా మరి ఏ బిడ్డ కూడా ఈ భూమి మీద జన్మించడం మరి ఆ జ్యోతిష శాస్త్రజ్ఞుడే చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంటే నేను ఈ ముహూర్తం పెడతాను కానీ ఈ ముహూర్త సమయానికి ఏమైనా అవుతే నన్ను అడగద్దు, అంత నా చేతుల్లో ఏమీ లేదని మరి ఈ రోజున మరి వారే చేతులు ఎత్తేసే స్థితి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే కదా దేవుడు ఈ రీతిగా అంటున్నాడు. ఎలా అంటే నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పువారు నీ మీదకు వచ్చే ఉపద్రవములను గురించి నువ్వు వారిని ఆశ్రయించినప్పుడు వారు వాటన్నిటి నుంచి కూడా నేను తప్పించగలరా అని చెప్పి దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడండి. కాబట్టి ఈ రోజున ఏ పేరుబలమును లేకపోతే ఏ వేటిని ఆశ్రయించి పేరుబలం ద్వారా నాకు ఒక గొప్ప ఆస్తి కలిసి వస్తుంది, ఐశ్వర్యం కలిసి వస్తుందని భ్రమలో ఉన్నావో జాగ్రత్త. వాటిని ఆశ్రయించడం ద్వారా నీ ఉన్న స్థితి కూడా మారిపోతుంది. అంతేకాదు మరి ఆ బిడ్డ ఆ హాస్పిటల్లో 40 నిమిషాల తర్వాత కరెంట్ పోయిన తర్వాత మరి ఆపరేషన్ చేయడం ద్వారా మరి అప్పుడు కరెంట్ వచ్చాక చేశారు కదా మరి ఆపరేషన్, ఆ తర్వాత పుట్టడం జరిగింది ఆ బిడ్డ. మరి ఆ బిడ్డ ఎలా మారాడంటే దేశద్రోహిగా మారడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఏ తిథి ముహూర్త నక్షత్ర పేరు బలాలను చూసుకుని మరి బిడ్డలు ఈ సమయంలో పుట్టాలి, ఈ పేరుతో ఈ పేరు పెట్టాలి, ఈ పేరు బలం ప్రకారం వారు ఆశీర్వాదకరంగా ఉంటారని చెప్పి నువ్వు అనుకున్న దేవుని చిత్తం లేకుండా ఎవరికి కూడా మరి ఎటువంటి అదృష్టం కానీ మరి ఆయుష్ కానీ లేకపోతే ఐశ్వర్యం కానీ మరి ఏదైనా సరే ఆయన చిత్తం లేకుండా మనకి ఏది కూడా సంభవించదండి. దేవునికి స్తోత్రం. దేవుని ఉన్నతమైన ప్రణాళిక ద్వారానే ఏదైనా దేవుడు అద్భుత ఆశ్చర్యమైన క్రియలు కార్యాలు చేయగల సమర్థుడు గాని నీ ఇష్టం నా ఇష్టం అని చెప్పి నువ్వు దేనిని ఆశ్రయించి బ్రతికినా సరే నీకు నష్టము కష్టమే కలుగుతుంది కానీ నీకు నీ జీవితంలో శుభం అనేది జరగదు. దేవునికి స్తోత్రం. ఈ సత్యాన్ని ఖచ్చితంగా మనం గ్రహించాలి. అంటే పేరు బలాలను ఆశ్రయించి మనకు అదృష్టం వస్తుంది అనుకోవడం అది భ్రమ. అంటే వాటి వెనుక ఉన్న ఈ గ్రహ నక్షత్రాల కూటమి అనేది ఏ రీతిగా నిర్మించబడిందో అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే వాటి ద్వారా మనకి వాటిలో పవర్ లేనప్పుడు వాటి ద్వారా మనకి ఏది కూడా సంభవించదు. వాటి ద్వారా మనకి ఆ అదృష్టం అంటే ఐశ్వర్యం. ఒక వ్యక్తి కష్టపడితేనే ఆశీర్వాదము, ఐశ్వర్యము. దేవుడు దీవిస్తేనే దీవెన, ఆశీర్వాదము, సంతానము లేకపోతే వివాహ జీవితం అనేది ఆయన చిత్తంలో ఉంటుంది. అంతేగాని ఈ పేరు బలాల్లో ఏది కూడా ఉండదు అన్న సత్యాన్ని ఈ రోజున మనం గ్రహించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు కానీ ఈ రోజున అనేక మంది ఎలా ఉంటారంటే పేరుకు తగ్గ జీవితం. ఒకానొక దినాన అలెగ్జాండర్ గారు మరి ఆ సైన్యంలో ఉన్న ఒక సైనికుని పిలిచి, ఏంటి బాబు నువ్వు వణికిపోతూ ఉన్నావు, భయపడుతూ ఉన్నావు, ఒక పిరికివాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉన్నావు, ఏంటి నీ యొక్క పరిస్థితి అని చెప్పినప్పుడు అసలు నీ పేరేంటి అని చెప్పి ఆ అలెగ్జాండర్ అడుగుతారంట. అలెగ్జాండర్ అడిగినప్పుడు నా పేరు అలెగ్జాండర్, చెప్పు చెప్పు అని చెప్పి ఎంత చెప్పినా సరే చెప్పకుండా సైలెంట్ గా ఉంటే నా పేరు అలెగ్జాండర్ అని. అలెగ్జాండర్, అరే బాబు నీ పేరన్నా మార్చుకో లేకపోతే నీ బ్రతుకన్నా మార్చుకో. అలెగ్జాండర్ అంటే ఏంటండి? ప్రపంచ విజేత, యుద్ధ వీరుడు, యుద్ధశాలి, ప్రపంచానే గెలిచిన యుద్ధ వీరుడు ముందు ఈ యొక్క వ్యక్తి ఆయన పేరు పెట్టుకుని ఏం చేస్తున్నారండి? భయపడుతున్నాడు, వణుకుతున్నాడు. అంటే ఈ రోజున మరి అలెగ్జాండర్ ఏం చెప్పారంటే నీ పేరన్నా మార్చుకో, ఆ పేరుకి అర్థం ఏంటి? నేను ధైర్యాన్ని సాహసాన్ని కలిగిన వ్యక్తిని, నీ పేరన్నా మార్చుకోలేక నీ బ్రతుకన్నా మార్చుకో, ఆ పిరిగితనన్నా వదిలేసి బ్రతుకు అని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పేరులో ఈ రోజున మరి ఒక గొప్ప ఏంటంటే అంటే ఒక మార్పు అనేది మన పేరు ద్వారా కలగ చేయొచ్చు. అంటే ఏంటంటే యేసు అని పేరు పెట్టుకుంటారు, యేసుకు తగ్గ జీవితం వారిలో ఉండదు. అంటే పేరు ద్వారా మన జీవితాలు ఎలా మార్పు చెందుతాయి అంటే పేరు ద్వారా ఏ బలము ఉండదు, పేరు ద్వారా మన జీవితంలో మార్పు అనేది కాదు. కానీ ఆ పేరులో ఉన్న స్థితిని బట్టి మన జీవితాలు ఉన్నాయా లేదా అనే స్థితిని మనల్ని మనం పరిశీలించుకోవాలి. అంటే యేసు అని పేరు పెట్టుకుంటాడు, యేసు అనే పేరుకి అర్థం లేకపోతే యేసయ్య మరి ఎటువంటి వాడండి? యేసయ్య మరి పాపులను రక్షించడానికి వచ్చిన పరిశుద్ధుడు, పవిత్రుడు, అంతేకాదు సహనమూర్తి, త్యాగశీలి, అలాగే క్షమాగుణం, ఓర్పు, సహనం కలిగిన వ్యక్తి. మరి ఆ గుణ లక్షణాలు ఈ యొక్క వ్యక్తికి ఉంటాయా? ఆయన పేరు పెట్టుకుంటాడు,
పరిశుద్ధంగా పవిత్రంగా జీవించిన ఆ యేసయ్య పేరు పెట్టుకుంటాడు. వీడిలో పవిత్రత ఉండదు, పరిశుద్ధత ఉండదు. నిత్యము త్రాగుబోతూ విందులు వినోదాలతో వ్యభిచారం అనే పాపంలోను పాపిష్టి నీచమైన కార్యాలు చేసే స్థితిలో భయంకరమైన త్రాగుడు అనే వ్యసనంలో ఉంటాడు. అంటే ఆయన నామానికి అవమానకరమైన ఈ యొక్క స్థితిని మరి కలిగి ఉండడం దేవుని చిత్తమా? అంటే పేరుకు తగ్గ జీవితం నీలో లేకపోతే ఆ పేరన్నా మార్చుకో, లేకపోతే నీ జీవితం అన్నా మార్చుకొని దేవుడు ఈ రోజున నీతో నాతో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్తా మరియా అని పేర్లు పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు మార్తా మరియల వలె దేవునికి పరిచర్య చేసే మనసు ఉంటుందా? మరి ఆ మనసు ఉండదు. లేకపోతే దేవుని యొక్క పాదాల చెంత వద్ద కూర్చొని ఆయన వాక్యం వినే మనసు ఉంటుందా? అలా ఉండదు. కానీ వీరు వాక్యం మార్తా మరియల వలె పేర్లు పెట్టుకుంటారు కానీ యేసు పాదాల చెంత కూర్చొని దేవుని వాక్యాన్ని వినే మనసు ఉండదు. ఆ వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు ఆ ముచ్చట్లు, ఈ ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకొని వారి గురించి వీరి గురించి మాట్లాడుకుంటూ వాక్యానికి తమ హృదయంలో చోటు ఇవ్వలేని స్థితి కలిగిన జీవితాల్ని కలిగి ఉంటారు. పేరుకు మాత్రం మార్తా మరియా అంటే దేవుని పాదాల చెంత కూర్చునేవారు. దేవుని బిడ్డలన్న పేరుకు మాత్రమే వారు మార్తా మరియా. కానీ ఆ మార్తా మరియా కలిగి ఉన్న స్థితిని వీరు కలిగి ఉండలేదు. అందుకనే దేవుడు ఈ రోజున ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నారు. ఏ రీతిగా అంటే పేరుకు తగ్గ జీవితం జీవించు. నీ పేరైనా మార్చుకో, లేకపోతే నీ బ్రతకైనా మార్చుకో. మరి ఈ రోజున ఏ పేరు నీవు కలిగి ఉన్నావో ఆ పేరుకి ఆశీర్వాదకరమైన జీవితాన్ని నీవు జీవించాలని దేవుడు నీ నుంచి నా నుంచి శ్రేష్టమైన జీవితాన్ని మరి ఆశిస్తున్నారు. అలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చాలా మంది అండి ఇంకా ఎంతమంది ఈ ఎస్తేర్ పేరు పెట్టుకున్నా, లేకపోతే మార్తా మరియా ఎలా ఎంతమంది పేర్లు పెట్టుకున్నా సరే మరియ వలె పరిచర్య చేసేవారు. అంటే అమ్మో మేము ఈ రోజున మందిరంలో ఎంతో పని చేస్తాం, అది కడిగేసాం, ఇది కడిగేసాం, లేకపోతే ఇంత పరిచర్య చేసేసాం అని చెప్పి ఆర్భాటాలు పోతూ ఉంటారు. నీవు చేసింది దేవుడి పని అయినప్పుడు దేవునికి మహిమ చెల్లించి ఖచ్చితంగా ఈ పని దేవుని నిమిత్తం నేను చేశాను కదా, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుని పరిచర్యలో నేను పాలిభాగస్తురాలుగా దేవుని పనిని నేను చేసినందుకు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా కుటుంబాన్ని దీవిస్తాడు అని చెప్పి నిన్ను నీవు దేవుని పనికి అప్పగించుకున్నప్పుడు అది నీ పేరు ఎలా అయితే ఉంటుందో, మరి మార్తా మరియా ఎలా అయితే దేవునికి పరిచర్య చేశారో ఆ పేరుకు తగ్గ జీవితం నీలో కూడా ఉండాలని, అటువంటి మనసు కలిగి ఉండాలని దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. మరి సనుక్కోవడం, గొనుక్కోవడం, దేవుని పరిచర్య చేయమన్నా, దేవుని పనులు చేయమన్నా, దేవుని యొక్క సంఘంలో ఏదైనా పరిచర్య చేయమంటే సనుక్కోవడం, గొనుక్కోవడం దేవుని చిత్తము కాదు కానీ ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా దేవుని యొక్క పరిచర్యను చేసేవారంగా, దేవుని యొక్క పరిచర్యను చేసేవారముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకనే పేరుకు తగ్గ జీవితం జీవించాలి. పేరైనా మార్చుకోవాలి, లేకపోతే మన బ్రతికైనా మార్చుకోవాలని దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. అంటే పేరు మార్చుకోమన్నా అని చెప్పి చాలా మంది పేర్లు మార్చేసుకుంటే ఏదో అదృష్టం కలిసి వస్తుందని అనుకుంటారు. అది అసత్యం అండి. ఈ పేర్లు మార్చుకుంటే ఏది కలిసి రావడం కాదు కదా, ఉన్నది కూడా పోయే అవకాశం. నువ్వు కష్టపడకుండా దేవుని యొక్క ఆశీర్వాదం అనేది నువ్వు దేవుని సన్నిధిలో పొందుకోకుండా ఏ దీవెన, ఆశీర్వాదము, లేకపోతే ఏ సంతానం కానీ, ఏ వివాహ జీవితం కానీ, ఏ ఐశ్వర్యం కానీ నీ యొద్దకు రాదు. ఏదైనా నీకు రావాలంటే దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా నీ పట్ల దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలను దయచేయగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున ఈ పేరు పెట్టడం అనే స్థితిలో మరి ఒక వ్యక్తి గురించి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. యోహాను సువార్త 'యోహాను' గారండి. మరి ఆయన యోహాను గురించి మనందరికీ కూడా తెలిసిందే. ఆయన మరి జకర్యా ఎలిజబెత్‌లకి మరి జన్మించిన సంతానము. ఆయన బాప్తిసం ఇచ్చే యోహాను గురించి మరి నేను చెప్తున్నాను. ఈ జకర్యా ఎలిజబెత్‌లు మరి బిడ్డలు లేని వారుగా ఉన్నప్పుడు మరి జకర్యా గారు యాజక ధర్మం నిర్వర్తిస్తున్నప్పుడు దేవుడు దూత ద్వారా ఇంత మాట్లాడతారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దూత ద్వారా మాట్లాడినప్పుడు ఆ దూత నీకు ఒక కుమారుణ్ణి దేవుడు ఇవ్వబోతున్నాడు, నీ భార్య గర్భవతి అయి కుమారుని కంటుంది
అని చెప్పినప్పుడు ఇది ఎలా జరుగుతుంది, ఆమె వయసు నిండిన వృద్ధురాలు కదా అని చెప్పి ఆయన అంటే, నువ్వు నమ్మలేదు కాబట్టి దేవుని యొక్క కార్యం జరిగే వరకు కూడా నీ నోరు తెరవబడదు అని చెప్పి ఆ నోరు అప్పటితో అంటే ఆయనకు మాట అనేది రాకుండా దేవుడు మరి ఆయన నోటి మాటను ఆపేయడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మరి ఆయన ఆ యాజక ధర్మం నిర్వర్తించి మరి తన గృహానికి చేరినప్పుడు తన భార్యని జ్ఞాపకం చేసుకుని దేవుడు ఆమె గర్భఫలం ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ గర్భఫలం ఇచ్చినప్పుడు వారు పేరు పెట్టే రోజు వచ్చినప్పుడు యోహాను గారికి మరి పేరు అంటే జకరియా ఎలిజబెతులు తన బిడ్డలకు జన్మనిచ్చినప్పుడు 8వ దినమున మరి సున్నతి చేసే కార్యక్రమంలో మరి ఆయనకి ఒక పేరు పెట్టడం జరుగుతుంది. మరి ఆ యొక్క తల్లి అందరూ కూడా బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇగో ఈ పేరు ఆ పేరు అని చెప్పి నేను చెప్పాను కదా, ఒక కాయిన్ ద్వారా వచ్చే శబ్దం ద్వారా పేరు పెట్టడం, లేకపోతే పేరు బలాలను చూసుకుని పేర్లు పెట్టడం, లేకపోతే వారికి నచ్చిన అక్షరాల ద్వారా పేర్లు పెట్టడం అనేది మరి బంధువులు, స్నేహితులు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ తల్లి గారేమో తనకి హృదయంలో ప్రేరేపించినట్లుగా ఆమె యోహాన్ అని చెప్పినప్పుడు వెంటనే ఆ యొక్క కుటుంబ సభ్యులు చెప్తున్న ఆ పేరు కాదు గాని మరి ఆయన జకరియా గారు వెంటనే ఒక పలక తీసుకురమ్మని చెప్పి ఆయన ఆ పలక మీద ఆ యోహాన్ అన్న పేరు మరి రాయడం జరుగుతుంది. ఆ పేరు ఎప్పుడైతే ఆయన రాస్తారో ఆయన నోటిలో నాలుక సడలి మాట్లాడడం జరుగుతుంది. ఇదేంటి నీ భార్య ఏదైతే పేరు పెట్టాలనుకుంటున్నావో మరి ఆ పేరే నువ్వు రాసావు అన్నప్పుడు, అవును దేవుడు నన్ను దర్శించి దూత ద్వారా నీకు ఒక బిడ్డ జన్మిస్తారు, ఆయన ప్రభు మార్గం సరళం చేయడానికి వచ్చిన వ్యక్తి ఆయన యోహాన్ అని పేరు పెట్టని చెప్పి దేవుడు నన్ను దర్శించినప్పుడు నేను నమ్మలేదు కాబట్టి ఆయన నాకు మాటలు రాకుండా చేశారు. ఇప్పుడు నేను ఆయన సాక్షిగా ఈ రోజు నేను మాట్లాడుతున్నానంటే ఆయన ఉన్నతమైన కృప నా బిడ్డకి ఈ పేరు పెట్టండి అని చెప్పి యోహాన్ అని పేరు పెట్టడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ చదివించాలంటే టైం లేదు కానీ ఇవన్నీ కూడా యోహాను సువార్తలో మరి లూకా సువార్తలో మరి ఈ యొక్క వాక్యాలన్నీ కూడా ఉంటాయి. స్పష్టంగా బైబిల్ గ్రంథం చక్కగా చదువుకోండి, దేవుని యొక్క ఆశీర్వాదకరమైన మేలులు పొందుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున పేరు అనేది పెడుతున్నారు అంటే పేరు అనేది పేరులో ఒక ప్రాముఖ్యత ఉంది. అంటే దేవుడు ఏ బిడ్డకైనా సరే ఈ లోకంలో రావడానికి వారి పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు, ఉన్నతమైన సంకల్పాలను, ఉన్నతమైన శ్రేష్టమైన జీవితాలను ఇవ్వాలనే ఉద్దేశాన్ని కలిగిన ఈ లోకంలోనికి ప్రతి బిడ్డను కూడా జన్మింప చేస్తున్నారు. మరి ఆ బిడ్డకి ఏ పేరు పెట్టాలో దేవుని యొక్క చిత్తంలోనే ఆ పేరు ఆ బిడ్డలకి కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు అనుకున్న పేరు బలాలను బట్టో, నీవు అనుకున్న శబ్దాలను బట్టో, నీవు చూసే తిథి నక్షత్ర మాసముల ద్వారా ఆ పేరు వారికి కలగట్లేదు కానీ దేవుని చిత్తము ప్రణాళిక ద్వారా ఎవరి పేరు ఏ విధముగా ఉండాలన్నదో దేవుని యొక్క చిత్తంలో సంకల్పంలో ఉన్నది. కాబట్టి ఆ విధముగా మన పేర్లు అనేవి ఉన్నవి. అంతేకాదు ఈ పేర్లు అనేవి వేటిని ఆశ్రయించి పెట్టడం దేవుని చిత్తము కాదు. అంతేకాదు గాని ఆ ఈ పేర్లు తగ్గ జీవితం అంటే యేసు అని పేరు పెట్టుకొని యేసయ్య మాదిరి జీవితం జీవించకుండా ఒక త్రాగుడుగా ఒక పాపిష్టి జీవితం జీవించడం దేవుని చిత్తమ కాదు. మరియా మార్తలని పేరు పెట్టుకొని వారి దేవుని యొక్క పాదాల చెంత గడపకుండా లేకపోతే దేవుని పరిచర్య చేసే వారముగా ఉండకుండా సనుక్కుంటూ గొనుక్కుంటూ దేవుని యొక్క వాక్యానికి దూరంగా ఉండే జీవితాలు కలిగినడం దేవుని చిత్తము కాదు. కానీ మనలో మనం దేవుని కొరకు సమర్పించుకున్నప్పుడు ఆ పేరుకు తగ్గ జీవితాన్ని జీవించినప్పుడే దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషిస్తాడు. అటువంటి దీవులలో ఆశీర్వాదాలు మనమందరము కూడా పొందుకోవాలని ఈ రోజున ఈ పేరు బలాలు లేకపోతే ఈ పేరు పెట్టడం అనే కార్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఏ రీతిగా అంటే ఏ పేరు బలాలను ఆశ్రయించి నీకు మంచి మేలు అదృష్టము లేకపోతే ఐశ్వర్యము సంతానము వివాహం అనేది జరుగుతుంది అనుకుంటున్నావో అవన్నీ కూడా ట్రాష్. వాటి వెనక ఉన్న గ్రహ నక్షత్ర తిథి రాసులను ఆశ్రయించే కదా నువ్వు మరి వాటి ద్వారా నీకేదో జరుగుతుంది, నీకు ఐశ్వర్యం కలిసి వస్తుందని నువ్వు వాటిని ఆశ్రయిస్తున్నావు. మరి గలతీ పత్రిక 4:10 గలతీ పత్రిక 4:10 చూసుకుంటే మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరంలో ఆచరించినారు అంటే ఆ కాలం అందైతే మీరు దేవుని ఎరగిన వారే నిజమంగా దేవుళ్ళు కాని వారికి దాసులైంటారు గాని ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారునే ఉన్నారు గనక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా. బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి అయినా మూల పాఠములు ఏంటవి? దినములు మాసములు ఉత్సవ కాలములు సంవత్సరములు ఆచరించున్నారు. వీటిని అంటే తిథి మాస నక్షత్రాల ప్రకారం వారం యొక్క పేర్లు బలాలు చూసుకుంటున్నారు. ఆ స్థితిని నువ్వు అంటే వీటిని ఆశ్రయించి ఏ పేర్లో పెట్టి అదృష్టం పొందుకోవాలనుకుంటున్నావు కదా,
ఇదంతా కూడా అవన్నీ కూడా నిష్ప్రయోజన బలహీన, అవన్నీ కూడా వాటిలో ఏ శక్తి లేదు. లేకపోతే వాటిని అన్నిటిని కూడా దేవుడు ఏ రీతిగా కలగజేస్తానన్న సత్యం తెలుసుకుంటే వాటిని ఆశ్రయించడం ద్వారా నీకు ఏ ఉపయోగం లేదని మరి నీకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సూర్య చంద్ర నక్షత్రాలు ఇవన్నీ ఈ రాసులన్నీ కూడా దేవుడు నోటి మాట ద్వారా కలగజేశారు. వాటిలో ఏ శక్తి లేదు. వీటిని ఆశ్రయించి పెట్టుకున్న ఈ పేరు బలాల ద్వారా నీకు అదృష్టం అనేది కలిసి రాదన్న సత్యాన్ని నీవు తెలుసుకోవాలి. అంతేకాదు ఆదాము గారు హవ్వకి ఏం పేరు పెట్టారండి? జీవమగల. ఆదాము గారు తన భార్యకి ఏం పేరు పెట్టారండి? హవ్వ. హవ్వ అనే పేరుకు అర్థం ఏంటండి? జీవము గల ప్రతి వానికి కూడా తల్లి. ఆమె నిజంగానే తల్లి కదా, మొట్టమొదటి స్త్రీ. ఆ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క పశు పక్షాదులకి జీవచల రాసులన్నిటికీ కూడా మొట్టమొదటి తల్లిగా ఉంది. మరి దేవునికి స్తోత్రం. ఆ పేరు ఆమెకి పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున దేవుడు ఈ కొన్ని మాటలు మీ జీవితాలలో మీ వినికిడిలో ఫలించినట్లుగా పేరు ద్వారా మన జీవితాలు దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి, కానీ దేవుని నామానికి అవమానకరంగా ఉండి నీ పట్ల నిన్ను బట్టే కదా అన్యజనుల ఎదుట నా నామం దూషింపబడుతున్న స్థితిని, మన దేవునికి అవమానకరమైన స్థితిని మనం తీసుకురాకూడదు. పేరుకు తగ్గ జీవితం జీవించి దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. ఆ రీతిగా మనం అందరము కూడా దేవుని యొక్క మార్గంలో నడిచే వారముగా ఉందాం. ప్రార్థన. యేసయ్యా, గొప్ప దేవుడా, నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాట్లాడారు నాయన. పేరుని బట్టో పేరు బలాన్ని బట్టో మాకున్న పేరు మీ నామానికి అవమానకరంగా ఉండడం దేవుని చిత్తము కాదు. అలాగే మాకు ఈ పేరు బలాల ద్వారా మా పేరును బట్టి మాకు అదృష్టం అనేది కలుస్తుంది అనుకోవడం అది భ్రమ. కాబట్టి అట్టి స్థితిలో మేము ఉండకుండా నిజ దేవుడివి, నిత్య మహిమకు పాత్రుడివి నాయన, ఏదైనా చేయగల సమర్థుడివి నాయన, సమస్త కార్యాల్లో మాకు శక్తినిచ్చేది, బలాన్నిచ్చేది, ఆయుష్నిచ్చేది, అదృష్టం ఇచ్చేది, మా వివాహం చేసేది, లేకపోతే మా బిడ్డలకి సంతానం ఇచ్చేది నీవే అని గ్రహించి బిడ్డలందరూ కూడా ఈ సత్యమును తెలుసుకొని మీలో ఫలించినట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.